ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. నాకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? IHB లో. అంటే మన అల్లుడు చేస్తున్న కంపెనీ అల్లుడు కంటే పెద్ద గ్రేడు. రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు, చంద్రశేఖర్ ఆఫీసర్ IHP. సరేనా? 3000 మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా. ఎంతో కష్టపడి రాశాను, ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది అంతే. అమ్మా అబ్బాయి, అత్తాకోడళ్ళు ఒకటైపోయారు. అది లేడీస్ సెంటిమెంట్, దాని ముందు ఏది పనికిరాదు. అంతేనా నాన్న? గట్టిగా అరకు, మనకి ఫుడ్ ఉండదు. అదా చాలు చాలు అత్తమ్మా, నేను చేస్తాలేండి. ఇది కోడిగుడ్డు డిగ్రే మాడిపోతుంది. ఆయనకి ఎగురు ఇష్టం ఉండదు అత్తమ్మా, ఆయన ఆమ్లెట్ తింటారు. అయిపోయింది. ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్నగాక మొన్నొచ్చావు. నాకంటే నీకేం తెలుసు? నేను వాడిని 20 సంవత్సరాలు పెంచాను. నేను ఇంకా 75 ఏళ్ళు కాపురం చేయాలి ఆయనతో, అందుకే తెలుసుకున్నాను. ఏమిటి నువ్వు తెలుసుకున్నది? చెప్తే బాధపడతారు. జయ పెళ్లిలో వంటోని కాఫీ చేయమంటూ రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు. దాని అర్థం ఏమిటి? మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో 6 డజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా? 6 డజన్ ఆమ్లెట్లు తిన్నాడా? అవునత్తమ్మా. మరీ కొయ్కే. మా బండాడు నా దగ్గర ఏది దాచుడు. అసలు వాడు అబద్ధాలే ఆడడు. నేను అబద్ధమే ఆడను. అవునవును, నిజాల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అక్కర్లేదు, ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు. కోడలా మజాక. అమ్మ వండిన పొరటు, బెళ్ళా వేసిన ఆమ్లెట్, ఏది తిన్నా చచ్చవరా బాబా. వావ్, కోడిగుడ్డు పొరట్టు. వావ్, ఆమ్లెట్. ఈరోజు ఇన్ని వండారేంటి? ఏమన్నా స్పెషలా? అవును, స్పెషలే. ఫుట్బాల్ ఆటలాగా అత్తా కోడల ఆటని ఒక ఆట ఉందిలే. ఆడేవాడికి చెలగాటం, బంతికి ప్రాణ సంకటం. కోడిగుడ్డు పొరట్టు. అయ్య బాబోయ్, సూపర్. ఆమ్లెట్, ఆమ్లెట్ అదుర్స్. అదుర్సు రెండు తింటే పెద్ద గొప్ప అనుకుంటున్నారు. అమ్ము, అత్తా కోళ్ళ కోట్లాట మార్నింగ్ షో స్టార్ట్ అయినట్టుంది. ఓరి బాబోయ్, ఇదేంటి ఇవాళ స్పెషల్ ఎఫెక్టా? ఓరి నాయనో, ఓరి దేవుడో. నాన్న, నీకు చౌడెందుకు వచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైందిలే. చౌడుతో మర్దనా చేసుకుంటావా? ఎందుకురా? అది కొత్త ఫ్యాషన్లే. మోషన్ వస్తే దొడ్లోకి వెళ్లకుండా బయటికి వెళ్తావేంట్రా? ఏమిటో. సత్య, ఆకలిస్తుంది. వాడు వచ్చే వేళ అయింది. ఇప్పుడైనా మంట మొదలెట్టు.
మీ ముద్దుల కోడలు గారు వండుతారు ఆదర్శ్. అమ్మా పళ్ళు బిస్కెట్లు జంతికలు వేసరకాయలు ఎన్ని తిన్నా భోజనం చేసినట్లేదు. నువ్వైనా వంట చేయి తల్లి. మా ఆయన కొండి పెట్టే అదృష్టమే లేదు నాకు. ఇక మీకే వండి పెడతాను మావయ్య. ఒరేయ్ కొడకా, ఎంత పని చేసావురా? ఏం చేశాడు మావయ్య? ఏమైంది నాన్న? అబ్బా ఆగండి నాన్న, జస్ట్ మినిట్. జస్ట్ మినిట్ అంటే ఏం చేస్తాడు మావయ్య? నీరసంగా తిరిగి వస్తాడు అల్లుడయ్యా. ఓహో, అమ్మా నీలిమా, టేక్ ఇట్ ఈజీ బాబాయ్. గుండెని బండి వేసుకో బావా. వంట ఆడవాళ్ళ కాపీరైట్ కాదు, మగవాళ్ళ జన్మ హక్కు. నాన్న ఒక్కసారి మన మగ పురుషులైన నల భీముల్ని గుర్తు తెచ్చుకో. తెచ్చుకున్నా. అయితే నువ్వు నలుడు, నేను భీముడు. నేనింటి అల్లుడు. సార్ నాన్న, చపాతీ పిండి ఏ గిన్నెలో కలపాలి? మళ్ళీ గిన్నెందుకు రా, దాంట్లోనే కలిపి. ఓకే. అమ్మో, అందులో 12 కేజీల గోధుమ పిండి ఉంది. నువ్వేంటి బియ్యం తీసుకో, సర్ఫేస్ కడుగు, శుభ్రంగా ఉంటుంది. ఓకే. ఆ, బియ్యం సర్ఫేసా? ఏం కోరుకుంటున్నారు మావయ్య? గుత్తి గుమ్మడికాయ కూర. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అన్ని కొత్త కొత్త ఐడియాలు. మా అవయ్య మజాక. సాంబార్ లో ఉప్పు 2 స్పూన్లు వేయమంటావా బాబాయ్? నువ్వు మరీ పిసినారు నాన్న. కిలో రూపాయి ఉప్పు కూడా కక్కుర్తా. ఓ పావు కేజీ వేసుకో. నేను పిసినాన్న, 1/2 కేజీ వేస్తా. ఓహో సూపరా. త్వర ఉల్లిపాయలు తగరా, కోపం పడిపోతుంది. అలాగే. అమ్మా అక్కర్లేదు. డెటాల్ వేస్తే దీనికి కోపం, షేవింగ్ లోషన్ వస్తే అమ్మ కోపం. నాన్న కాస్త కారప్పుడు అందుకో, దెబ్బ కడుతుంది. బండ ఏమండి? అల్లుడు, రిస్క్ చేసి నువ్వు కూడా బేలు కోసుకో. నేను కోసుకుంటే మా అమ్మ మీ అమ్మాయి చెరువులు కోసి వెళ్ళిపోతారు. మళ్ళీ గొప్పడేస్తామా నువ్వు? తినమ్మా. నా గుత్తి గుమ్మడికాయ కూరేది? ఊరుకోరా, అబ్బా ఆ గుత్తి కుమ్మడికాయ కూర తింటే చచ్చిపోయినట్టే. నన్ను కూడా మీరిద్దరు జాగ్రత్తగా చూసుకోండి. రేపు ఎల్లుండో నా రిటైర్మెంట్ డబ్బులు వచ్చేస్తున్నాయి. కొండయ్య, పాలు నేను పితుకుతాను గానీ నువ్వులే. అయ్యి బాబోయ్, మొన్నే కదమ్మా గీత నింది. పర్లేదు లేవయ్యా, అన్ని పాలు నేర్చుకోవాలి. ఇటువు. కొండయ్య, పాలు రావట్లేదేంటి? అయిపోయా? కాస్త గట్టిగా లాగాలమ్మా. గట్టిగా లాగాలా? హాయ్, పాలొచ్చేసాయి. పద్మ, ఇదిగో పాలొచ్చేసాయి. పద్మా, అమ్మలేదే. ఇక్కడిది. హాయ్. అత్తమ్మ, అత్తమ్మ, ఇదిగో ఎన్ని పాలు పితికానో చూడండి. ఇదిగో చూడండి. పోసి వెర్రి మొహమా, ఏదనుకున్నా సాధించి తీరుతావే. ఏ, చాలే ఇక దూడకుండాని. ఆ అమ్మాయి గారు వచ్చాక దోళ్ళ కొదిలే పాలు ఎక్కువైపోయామా. పర్వాలేదు లేరా, ఎవరి పిల్లల మీదైనా ఆడవాళ్ళకి ప్రేమ ఎక్కువ. పాపం తాగని, దాని పాలేగా. ఏంటమ్మా, ఏమైంది? ఏంటి తల్లి, నేను రాగానే తుమ్మేస్తున్నారు. ఓయ్ బఠానీలు ఎప్పుడో చెప్పింది. ఎప్పుడు చెప్పింది గారు? బామ్మ, ఇప్పుడు అదండి పిన్ని గారు. పదండి బామ్మగారు. మా అల్లిగాడి కంటే పెద్ద ఉద్యోగం అటగా. అన్నయ్య చదివింది వేరు బామ్మ, ఆయన చదివింది వేరు. జీతం ఎంతో? 4000 చిల్లరట పిన్ని. ఇవాళ జీతం ఇచ్చే రోజు. తెచ్చి చేతికిస్తే తెలుస్తుంది కరెక్ట్ గా ఎంతో ఏమిటో. మొదటి జీతం అన్నమాట. మావయ్య, మీ మొదటి జీతం ఎవరికిచ్చారు? ఎందుకమ్మా నన్ను గోకుతావు వెధవ రిస్కు? అంటే అత్తమ్మ చేతికిచ్చారన్నమాట. అయితే
అదే వారసత్వంతో ఆయన వచ్చి రాగానే జీతం డబ్బు నా చేతిలో పెడతారు. ఆ ఆశతోనే నోరు తెచ్చుకుని కూర్చో. ఆశే ఉంది, అది నా మొగుడు జీతం. ఊరికే అన్నారా? తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుందని. పెళ్ళాం చూసేది జేబు కాదత్తయ్య, జేబు కిందున్న హార్ట్ అంటే మనసు. అయిపోయాడు పిచ్చి సన్నాసి. పాపం విషయం తెలియక ఎంత హుషారుగా వస్తున్నాడు. హలో బాబాయ్. హలో నానా. రా బాబాయ్ రా, అందరం నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎందుకు నానా? ఎందుకేంట్రా, తరతరాలుగా ప్రతి మగాడి జీవితంలోనూ తప్పుకోలేని అగ్ని పరీక్ష, పెళ్ళామా అన్న ప్రతి కథలోనూ ఎదురయ్యే ముఖ్యమైన సీను. ఇవాళ నీకు జీతం వచ్చిందా? వస్తే ఏముందిరా బాబాయ్, ఇక కానీ తల్లే పెళ్ళామా ఎవరికి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చేదే ఉంది నాన్న, క్యాష్ ఇంట్లో ఎందుకని బ్యాంకులో వేసా. బాబాయ్ ఎంత గెత్తుకెదిగిపోయావరా, నువ్వు మనిషివి కాదు, మేధావి, దేవుడు లాంటి మనిషివి, మనుషుల దేవుడివి. నువ్వు బ్యాంకులో ఏడవేంటే బుద్ధి లేకుండాను. బామ్మ మొదటి జీతం శుభ్రంగా ఇంటి తేకుండా అదేం వెరి పనే. పిన్ని గారు, మీరు కాస్త మూస్తారా? ఏంటి నోరు? అమ్మో ఏంటి ఇది? అమ్మో ఇదేంటే బయటికి లాగేస్తున్నారు? ఇదిగో నా కొంప లేదనుకో మీ ఇంటికి వచ్చారనుకున్నారా? ఊరంతా నా కొంపేనే, మీరే ఇక్కడ కులకండి. నేను నా కొడుకు పోతానే. అబ్బా ఏది ముందో తోచట్లేదు. ముందు పాలు, తర్వాత చిలక. ముందు ఈ చిలక కన్నా ఈ చిలక. ముందు పాలు. బా ఏమండి ఉమ్, అదే చెప్పు. మరి ఉమ్, మరి ఏమిటండి మీరు? అబ్బా వద్దులండి. ఉమ్. ఏమండి బ్యాంకులో డబ్బు తీయకూడదా? నీకెప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు తీసి నీ చేతిలో పెట్టేస్తాను. అవును, అసలు నేను నీకే తెచ్చిద్దాం అనుకున్నాను. మా అమ్మ ముందు నువ్వు గయ్యాళ్ళు అయిపోతావని బ్యాంకులో వేసా. అమ్మ నా కొడక. ఇంత ఆకలేంటి మీకు? టిఫిన్ కట్టిస్తావా? ఆఫీస్ కూడా తీసుకెళ్తా. టిఫిన్ కట్టడం ఏంటండి? ఒరే బండా, ఆ? ఓ చిన్న హాట్ క్యారియర్ కొనుక్కుంటే భోజనం మధ్యాహ్నం దాకా వేడిగా ఉంటుందిగా. నువ్వే కొనేయచ్చు కదమ్మా, ఇవన్నీ నాకేం తెలుసు. ఆ? వస్తానమ్మా. బండా, ఆ? అదే ఏమిటమ్మా? ఆ బ్యాంక్ అకౌంట్ నిన్ననే తెచ్చావా? అదే అప్పుడెప్పుడో తెరిచింది. నాకు బ్యాంక్ ఎందుకమ్మా, నువ్వు ఉన్నావుగా. ఆ జీతం తెచ్చి నీకే ఇద్దాం అనుకున్నాను, కానీ నువ్వేదో నా జీతం కోసం కాచుకున్నట్టు నేను తెచ్చి నీకివ్వడం, నలుగురు నిన్ను ఆడిపోసుకోవడం ఎందుకని. అమ్మా నీకెప్పుడు కావాలో అప్పుడు చెప్పు, డ్రా చేసి తీసుకొస్తాను. ఓకే, వస్తాను. అమ్మ నా కొడక. అయ్యయ్యో బటన్ పెట్టుకోలేదేంటండి? హెయిర్ స్టైల్ ఓకే. ఆ. అయ్యో టైం అయిపోయింది, త్వరగా వెళ్ళండి. ఉమ్. గో. ఆ. ఆగండి ఒక్క నిమిషం. ఆ. అమ్మ నా కోడలా. అయ్య బాబోయ్. అబ్బా ఎంత ముద్దొస్తున్నారండి. నేనా? ఛీ, మీరు కాకపోతే ఇంకెవరు? నిన్న ఫస్ట్ కదా, దానికి ఇవాళ ముద్దొస్తావులే. పిచ్చి కన్నా ఎంత చిక్కిపోయావురా. టిఫిన్ తిను. ఏంటిది? 2వ తారీఖు ఇడ్లీ. మరి అదేంటో 2వ తారీఖు కాఫీ కాదేంటి? సోలేన్.
Side please. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం కష్టం, అక్కడ దాన్ని ఇంట్లో ఆపడం కష్టం. ఆ, దేని బావా? అదే నేను చెప్పానుగా, పావడాన్ని 2 ముక్కలు చేయటం. నువ్వు కూడా జీతం బ్యాంకులో వేస్తే సరిపోయేది. ఆ? అప్పుడు నన్ను 2గా చేసేవారు, ఇంకా నయ్యం. ఆ? అర్రే! ఇదే నయ్యం, 4 దెబ్బలకు తిరిగి బుద్ధి వచ్చింది. బావా, ఆ. బయట నాకు కాస్త పనుంది, నువ్వు వెళ్ళు. పద, నేను వస్తా. నీకు లేట్ అయితే ఇంట్లో కంగారు పెడతారు బావా. త్వరగా ఇంటికి వెళ్ళాలంటే నేను కంగారు పడతాను. అవన్నీ మామూలే బావా. పద. తప్పదా? తప్పదు. పద బావా. ఇదే స్వర్గానికి దారి, ఇది ఇలాగే మనల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది. నువ్వు కళ్ళు తాగుతావా బావా? మద్యపాన నిషేధం కదా, పర్మిట్ రాగానే మందు మొదలు పెడతాను. హ్యాపీయా? నీకు ఏ అలవాట్లు లేవనుకున్నాను. అయ్యో, పెళ్లి నాటికి ఏ అలవాటు లేదు బావా. కానీ ఏం చేయను, ఇంట్లో ఇటు మీ చెల్లి విందు, అటు మా అమ్మ విందు. ఏం చేయమంటావు చెప్పు. అందుకని తాగుతావా? ఒక్క నిమిషం ఉండు. అరే ఎక్స్క్యూజ్ మీ, ఇట్రా. హలో ఎక్స్క్యూజ్ మీ. ఏరా నువ్వే చెప్పు, నేను ఇంటికి వెళ్ళినా అరగంటలో ఇక్కడికే కదా వచ్చేది. రాకపోతే ఎక్స్క్యూజ్ మీ. అది నువ్వు రావడానికి వీలేదు. బావా 2 పార్సల్. నువ్వు తాగడానికి వీలేదు. అయ్యో, అంత మాట కంటే ఎక్స్క్యూజ్ మీ. పోరా. బావా, ఇది భావద్రోహం, మిత్రద్రోహం, కళ్ళు ద్రోహం. ఎవనాడు? నేను చెప్తే నా మీద అరుస్తున్నారు. వెళ్ళి తీరాలట. అరుస్తున్నాడు అని వచ్చి నాతో చెప్తున్నావా? మీ మామయ్య నా మెళ్ళలో తాడు కట్టగానే నేను ఆయనకు ముక్కుకు తాడు వేశాను. అసలు మీరు ఏం సహకారం చేస్తున్నారే? అరవతమ్మా, ఆయన వస్తున్నారు. ఏంటి అరవద్దు? ఏరా బండ, అమ్ములు తిట్టావా? నీకేమైనా బుద్ధిందా? అసలు నువ్వు వెళ్ళకపోతే ఏంటంట? ఏముంది, రేపు ఆఫీసు కూడా వెళ్ళక్కర్లేదు. చెప్పవే నాన్న. నేనేంటో చెప్పేది, అమ్మ వెళ్ళమంటే వెళ్ళి లేకపోతే మానేయి. మానేస్తే ఉద్యోగం ఫట్. ఆ? ఆ, లేకపోతే ఏమిటి మీరిద్దరు మొహాలు అలా పెట్టుకుని వెళ్ళామని సంతోషంగా పంపించుకున్నాను. సరేరా, నువ్వు వెళ్ళి 2 రోజులు వచ్చేసి. ఏమా 2 రోజులు వచ్చేస్తాండి. ఏమండి, 2 రోజులు వచ్చేయండి. హా, నేను వెళ్తానమ్మా. వెళ్తానేమిట్రా, వెళ్ళొస్తానని చెప్పొచ్చుగా. అబ్బా, వెళ్ళొస్తాను, నాకు టైం అయిపోయింది. నాకు టైం అయిపోయింది ఏమిటండి? ట్రైన్కి టైం అయింది అనొచ్చుగా. చంపకండి. ఆ, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. నానా, ఆల్ ది బెస్ట్ రా బాబాయ్. బాయ్. అమ్మా, ఏరా, తమలపాకులు తెమ్మన్నాను మర్చిపోయావా? మల్లెపూల సంచి ఊపుకుంటూ తెచ్చావు. ఇన్నాళ్ళకి పెళ్ళాం విలువ తెలిసింది. అడుగులు తోల్పాకులున్నాయి, తీసి అమ్మకి. అమ్మ తెమ్మన్న అడుగునేసి పెళ్ళానికి మల్లెపూలు మాత్రం నలపకుండా పెట్టావంట్రా చావట్ట సన్నాసి. లేదమ్మా, ముందు తోల్పాకులు కొని ఆ? తర్వాత మల్లెపూలు కొన్నాను, అందుకే అడుగులు ఉండిపోయాయి. నేను అప్పుడే అనుకున్నాను ఎంత కుళ్ళు మనిషిలో అని. ఏమిటే అప్పటి నుంచి చూస్తున్నాను, బిడ్డ ఆఫీస్ నుంచి వస్తే కాస్త మంచిగా ఇవ్వాలనుకోలేదా? మంచినీళ్ళ దాన్ని ఇవ్వమను. ఏ మీ కొడుకే కదా, మీరే ఇవ్వచ్చుగా. నోరు ముయ్యండి, సంపాదించే మగాడి మీద ఇంతన్నా ఇలేదు. నాన్నా, ఏమిటే తిక్క తిగ్గా ఉందా? ఏంటి నీ గొడవ? బుద్ధి లేదా?
ఈ ఇంట్లో నేనుండను రా. ఏదో పెద్ద ఉండని ఓ మాట అనగానే ఇంతీగా. ఒరే నాన్న, నేను వస్తాను రా. ఏంటి నాన్నం తెస్తావా? ఎలా తెస్తావమ్మా? నాన్న పోయి 25 ఏళ్ళయిందిగా. ఈరోజు చౌటి మాలాకో. ఒరే అలిబాబు, నేను ఈ ఇంట్లో సచ్చినా ఉండను రా. ఆ సచ్చొత్తు మా ఇల్లే నయం. జతో జడబాయి జమజచ్చా ఆ? సచివితిలే అచ్చా ఆ? ఓవే బచ్చా. అమ్మో, ఈడికి ఏదో అయిపోయింది. నేను ఇక్కడుంటే నాకు ఏదో అయిపోద్ది. నేను పోతా. ఏంటో వాడు వెళ్ళి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎదురు చూపులా. అత్తమ్మా ఆయన ఉత్తరం రాశారు. నా ముద్దుల సత్యం ప్రాణ సఖ. ఓ అత్తమ్మా, నీకెంత అన్యాయం జరిగిపోయిందమ్మా. ఏంటమ్మా? ఈ వయసులో మాయ గారు నాకు చిన్నతమ్మ తెస్తున్నారత్తమ్మా. ఛీ, 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 లేదమ్మా. ఇంకా అమ్మ అంటున్నారా? ఈ ముద్దులు ఆయనకు వచ్చి నాకు సౌత్యం తెస్తే నా జీవితం ఏమైపోవాలత్తమ్మా. అబ్బబ్బా, ఆ బగలాడి పేరేంటో ముందు చదువమ్మా. చదువుతాను. మీ పాదదాసి దేవి. దేవి అట. ఈయన దేవుడు, ఆవిడ దేవత. దేవి. దేవి తప్పేశావమ్మా. మీ అత్తయ్య పూర్తి పేరు సత్యవతి దేవి. పెళ్లి కాక ముందు ఆమెని నేను దేవి అని పిలిచామని. సెప్టెంబర్ 29, 1965. అంటే అబ్బా, ఎంత కంగారు పెట్టేశావే. ఏది ఆ ఉత్తరం లైవ్? ఏంటిచ్చేది? నువ్వు చదువమ్మా. 30 ఏళ్ల క్రితం మీ అత్తయ్య నాకు రాసిన ప్రేమ లేఖ. కరెక్ట్గా చదువు. ఏమిటండి సిగ్గు లేకుండా కోళ్ళ ఈ ముందు? వయసులో ఇంకా సిగ్గేంటి? నువ్వు చదువమ్మా. నా ముద్దుల సత్యం. అంత ముద్దొచ్చారా అత్తమ్మా? అబ్బా, నేను చంపాను. నీవు లేక నిమిషమైన నిదురరాక, ఆగలేక ప్రేమ లేఖలెన్నో రాక. అమలు, ఒత్తిగా వేయలేకుండా పోయిందే. ఆ, మీరు మాత్రం సిగ్గు లేకుండా లవ్ లెటర్ రాయొచ్చు. నేనంటే మాత్రం వచ్చిందా? రాసలేదు. పెళ్లి కాకముందు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశాను. అది ఇప్పుడు వస్తుందని కలగన్నానా? కానీ ఈ లెటర్ కోసమే మన పెళ్ళైన కొత్తల్లో ఎదురు చూసి చూసి నా తల నెరిసిపోయిందే. అందుకే మనం ఎదురు చూసేది 30 ఏళ్ళకి రావచ్చు, 50 ఏళ్ళకి రావచ్చు, లేదా 100 ఏళ్ళు నిండిపోవచ్చు. ఆ, ఇది బిస్కెట్. ఇది బిస్కంటే. సత్య, సత్య. ఏమిటండి పక్కన కోళ్ళ పిల్లలు పెట్టుకుని సిగ్గు లేకుండా? చిచి, అందుకు కాదు. మనవాడు అసలు బండి ఎక్కాడు కదా, బండి ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసింది. ఈ విషయం చెప్పడానికి వచ్చాను. నిజమా మావయ్య? నిజమేనమ్మా. ఏమండి, ఎంత మంచి మాట చెప్పారు మీరు. మీకు వేడి వేడి ఫిల్టర్ కాఫీ ఇస్తారు పదండి. ఫిల్టర్ కాఫీ పండగ తీసుకురా. ఇదిగో టవలు, లోపలికి వెళ్ళండి. కృష్ణాష్టమి రోజున ఆ కృష్ణుడు వస్తాడో లేదో తెలియదు కానీ మా బాబాయ్ గారి కోసం వీడు నానా హైరాణ పడిపోతున్నారే. ఏం సచ్చాది, గారెలు అడుగుతున్నావా? అసలు నీ చేత్తో చేసిన గారెలు కరకరలాడుతుంటాయి. ఆ స్పెషల్ టేస్ట్ ఇంకెక్కడ రాదనుకో. అబ్బాయి రాదు రాదు. చూడండి, అబ్బాయి వచ్చేదాకా వాటిల్లో ఎవ్వరు ముట్టుకోకూడదు. అవునవును, ముట్టుకునే కూడదు. ఏంటి అత్తం? ఏమండి, టైం ఎంతైంది? 5 నిమిషాల ముందు ఎంతని చెప్పాను? 6:15. అంటే ఇప్పుడు ఎంత అయింది? 5 నిమిషాలంటే 6:20. బండి బోర్డులోకి ఎంటర్ అయిపోయింది. అంటే బోర్డర్ నుంచి స్టేషన్ కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఏంటి అంకుల్? ఏం లేదురా, మరి బండాడు ట్రైన్ కి వస్తున్నాడు. మావయ్య, ఈ ట్రైన్ స్టేషన్ కి కరెక్ట్ టైంకి వస్తాంటారా? ఏమోనమ్మా, ఇవాళ మటుకు కరెక్ట్ టైంకి వస్తాను నా నమ్మకం. ఏమండి,
మన ఊరి బార్డర్ కి స్టేషన్ కి ఎంత దూరం ఉంటుంది? ఎంత దూరం ఉన్నా ఉన్న దూరం అదే. అది జరిగేది లేదు పెరిగేది లేదు. మరి కాపీ ఆగనిస్తావా లేదా? తాగండి. ఆ, అది కాదు మావయ్య, ఇప్పుడు స్టేషన్ నుంచి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? 10 నిమిషాలు పట్టచ్చమ్మా, 20 నిమిషాలు పట్టొచ్చు, అరగంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. అదే ట్రాఫిక్ బట్టి ఉంటుంది. అంటే వాడు ఆటో రిక్షాలో వస్తాడో టాక్సీలో వస్తాడో మనకు తెలియదు కదా. ఏ దొరికితే దాంట్లోనే వస్తాడు, ఏ దొరకపోతే నడిచి వస్తాడు. నడిచొస్తారు ఒకటి మావయ్య, చాలా లేట్ అయిపోతుంది, రాకాలం వచ్చేస్తుంది. మరైతే నేను ఏంటి తీసానా? వద్దు అంటే మీరు ఇటు వెళ్ళారనుకోండి, వాడు ఇటు వస్తాడు. మీకోసం వాడు, వాడి కోసం మీరు, ఇదంతా ఎందుకు కూర్చోండి. అమ్మయ్యా. ఏమండి టైం ఎంత అయింది? అమ్మా ఇదిగో వాచ్, మీరే చూసుకోండి. ఏమిటి మావయ్య? ఏంటండి? ఏడు బళ్ళే ఏమైనా బాబోయ్, అడిగితే మీకు ఇక్కడ ఎంత కోపం వస్తుంది? ఈ మధ్య మీ మామయ్య బీపీ ఎక్కువైపోయింది. ఏమో ఎప్పుడు అలాగే ఉంటారు. ఆ. టైం ఎంత అయింది అత్తమ్మా? టైమా ఇటా 6 గంటల 20 నిమిషాల 47 సెకండ్లు అయిందమ్మా. 47 సెకండ్లేనా? ఏమిటో టైమే జరగట్లేదు ఈ రోజు. పశువుల పెంపకం, పేడల వినియోగం ఎవరికి కావాలి ఇవన్నీ? చిన్న లిస్ట్ చేస్తాను. టింగ్ టింగ్. అత్తాకోడళ్ళకి విజ్ఞప్తి. అస్సాం నుంచి బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వచ్చి చేరినది. ఆ, మన వాడు లేచి నిలబడ్డాడు, చేతితో లగేజ్ పెట్టుకున్నాడు. ఆగిపోయి కూలీ దొరకలేదా? ఊరంత రష్, ఎలా దిగాలని ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఇంకా దిగలేదు ఏమిటి మావయ్య? త్వరగా దిగమని చెప్పండి. నా చేతుల్లో ఏముందమ్మా? ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అస్సాం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన గౌహతి ఎక్స్ప్రెస్ దారుణ ప్రమాదానికి గురైంది. కనీసం 300 మంది మరణించి ఉంటారని అంచనా. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలిసి రాలేదు. అమ్మా నీళ్ళు మాకు ఒక్కగానొక్క ఆడపిల్ల. ఏ అచ్చటైనా ముచ్చటైనా దానికే జరుపుకోవాలిగా మేము. సరే మీ ఇష్టం. ఈ ఊరేగా, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు. అత్తమ్మా నేను వెళ్ళు, చెప్పండి. నాకు మాత్రం నిన్ను పంపించాలనుందా ఏంటి? బాగోదే. అత్తమ్మా నేను వెళ్ళు, మీరు లేకుండా నాకు భయం. నేనేం చేయని తల్లి. ఏంటే మీ అత్తగారు చెవులు కొరికేస్తున్నావు? చెవి కొరకడం ఏం లేదు, నేను రాను. అదేంటే నేనేదో సవత్తాలు లేనట్టు. అయ్యో అదేం మాటమ్మా, చిన్నపిల్లేదో తెలియకంది. వస్తుందిలేమ్మా, నేను పంపిస్తాగా. నేను వెళ్ళంటుంటే ఏంటి? నేనుంటే ఏమైనా బాధ మీకు? ఏమండి పంపించని చెప్పండి. పెద్ద బడాయి తమాషా చూస్తూ నించున్నారు. నేనెలా చెప్పను? ఏ నేను వెళ్తే కులాసాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్క్యూజ్ మీ, ప్రేమలు కాస్త డోస్ ఎక్కువై శృతి మించుతోంది. ఏమీ కాదులేండి. పాపం కడుపుతో ఉన్న పిల్లని ఏం బాధ పెడతారు? 5వ నెల వచ్చాక నేను నచ్చ పంపిస్తాను. బాగుందండి. ఎవరైనా చూస్తే దానికి మేము పరాయవాళ్ళం అనుకుంటారు. మీ అత్తాకోడళ్ళలో ఎవరు అదృష్టవంతులో గాని నేను మాత్రం ఇంతవరకు ఇటువంటి అత్తాకోడళ్ళని ఎక్కడా చూడలేదు. సర్లేవు మొండి, మీ అత్తమ్మ గారు కొంగు పట్టుకుని తిరుగుదు గాని. నువ్వేం అనుకోకు బాబు. దానిదే ఉందండి. సరే ఇక మనం బయలుదేరదామా? వస్తామమ్మా. వస్తామండి. వస్తామండి. మంచిది బాబు. అమలు నువ్వు వెళ్తాను అంటావేమోనని భలే భయపడ్డాను. నీ కోడలు బంగారం. ఆ బంగారంటే గుర్తుకొచ్చింది. ఏమండి మీ డబ్బు ఎప్పుడు వస్తుంది? అబ్బా వెనకపోయి కొక్కున్నానే. పోపోవడం ఏంటండి? పెళ్ళయ్యాక దీనికి ఒక్క నాకు కూడా చేయించలేదు. ఇదో పిచ్చి మాలకు నోరు తెరిచి అడగదు. మీ డబ్బంతా దీని నగలకే. సరే నీ ఇష్టం. మీకేం కావాలి? పద్మ కావాలి. బావా ఈయన మీ బావా? అవునండి, నాకు పద్మ అంటే ఇష్టం. నేనంటే పద్మకి ఇష్టం లేదో తెలుసుకోవడానికి మధ్యలో మా ఇన్స్టాల్మెంట్ అంతా. పద్మా నిజంగా మీ బావంటే నీకు ఇష్టమేనా? అమ్మ ఒప్పుకోదు.
అమ్మని ఎదిరించి మీ ఇద్దరం పెళ్లి చేసుకోలేవు. అందుకే మీకు చెప్తున్నామండి, మీ అత్తమ్మ గారైనా మాకు అండగా నిలబడతారని. అవును, అత్తమ్మకు నువ్వెందుకు చెప్పలేదు? అమ్మని కాదని పెళ్లి చేసుకుంటే ఆవిడేమంటారోనని. మేనభావం చేసుకుంటానంటే తప్పే ఉంది. ఆ ఆండాళమ్మని ఎదిరించి చేయించాలంటే మా అత్తమ్మే కరెక్ట్. అమ్మో, ఆంటీతో చెప్పాలంటే నాకు భయం. ఏంటి ఆవిడేమన్నా పులా సింహమా? అత్తమ్మకి ఎలా చెప్పి చేయిస్తానో నాకు వదిలిపెట్టు. మీ ఇద్దరు పెళ్లి అత్తమ్మ చేతుల మీదుగా నేను జరిపిస్తాను. నిజంగా మా పెళ్లి జరుగుతుందంటారా? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. చాలా తప్పండి, దండం పెట్టాల్సింది పెద్దాళ్ళకి, నాకు కాదు. రా. వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. వెరీ గుడ్ లేదు, గాడిది గుడ్డు లేదు నాన్న. అదేంట్రా బాబాయ్, ప్రమోషన్ అంటే మాట్లాడుకున్నావా? అది 1 year లో. చాలేరా, నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే. అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా? కాదురా, అంత అమ్ముల అదృష్టం. ఇది ఇంట్లో కాలు పెట్టింది, నీకు ఉద్యోగం వచ్చింది. సరే చెప్తానండి. చాలమ్మా, తర్వాత చదువుకుంది కానీ ముందు తిను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నీ కోడలు చాలా అదృష్టవంతురాలమ్మా. ఆ, ఈ ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం చాలా గొప్పది. ఏమిట్రా? ఇంకా చెప్పాలంటే దీని కడుపులో ఉన్న ఈ బుజ్జి బాబు వీడు అదృష్టవంతుడు. వీడు దీని కడుపులో పడ్డ వేళ విశేషం అబ్బబ్బబ్బబ్బ సూపర్. అసలు విషయం చెప్పండి. నాదే ఉంది, నేను దద్దపని. అన్నీ నా తెలివితేటలైతే వీడు కడుపులో పడక ముందు నాకెందుకు రాలేదు ప్రమోషన్? అంటే వీడి గొప్పే. మీకు ప్రమోషన్ వచ్చిందా? 1 year లో ఆ. మిమ్మల్ని ఏంటో ఎగరడం? డాక్టర్ నీకేం చెప్పింది? అదేంటమ్మా, ఆఫీసులో 300 మందిలో 1 year కూడా సీనియర్ నాకు ప్రమోషన్ రావడం నీకు సంతోషంగా లేదా? ప్రమోషన్ తో పాటు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందిగా. అది రూల్ అండి సత్యవతి గారు. ఎక్కడికి సార్? అస్సాం. ఇప్పుడు ఆ ప్రమోషన్ తీసుకుని అంత దూరం పోకపోతే ఏంటి? ఏంటమ్మా? ప్రమోషన్ వద్దంటారేంట అత్తమ్మా? ఏమండి, మీరు తీసుకోవాలి. నాకు ఇష్టం లేదు. అదేంటి అలా అంటారు? అమలు, నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సరే ఊరుకుంటాను, కానీ ప్రమోషన్ వద్దని మాత్రం అనకూడదు. వద్దనే అంటున్నాను. ఎందుకు వద్దంటున్నారు? ఏంటి అన్నీ నీకు చెప్పాలా? నా కొడుకు ప్రమోషన్ నా ఇష్టం. మీ కొడుకు నా మొగుడు, నా మొగుడి ప్రమోషన్ నా ఇష్టం. అదేంటమ్మా ప్రమోషన్ వద్దటవి? ఏమిటేమిట్రా, 4 డబ్బులు ఎక్కువ ఇస్తారు అంతేగా. ఒక్కగానొక్క బిడ్డవి, నువ్వు అస్సాం వెళ్ళిపోతే ఈ వయసులో మేమేం కావాలి? మీరు మాతో వచ్చేయండి. ఏంటి, ఇల్లు వాకిలు అమ్ముకుని ఆ బోర్డు ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళాలా? ఉద్యోగం కోసం ఏం కాదు, మీ కొడుకు కోసం. నా కొడుకు కోసం నేను ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. నేను ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు. అదేంటమ్మా? ఏమండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, మీరు ప్రమోషన్ వద్దన్నారా? చూడండి, బాధ మీ అమ్మకే కాదు అందరికీ ఉంటుంది. ఏ మీ పెళ్ళాం బాధపడితే పర్లేదా? ఏయ్, ఏంటి నువ్వు కూడా? ప్రపంచంలో ఏ పెళ్ళామైనా తన మొగుడి హోదా పెరగాలని కోరుకుంటుంది, ఆశపడుతుంది, మొక్కుకుంటుంది. నేను కూడా అదే అన్నాను. తప్ప? తప్పని ఎవరన్నారు? చెప్పాలా? మీ అమ్మగారు అన్నదేంటి? నీలిమా, ప్రమోషన్ కావాలా వద్దా అని ఆలోచించడానికి ఇంకా 4 రోజులు టైం ఉంది. తొందరే ఉంది. 1 రోజులు ఆలోచించడానికి ఏముందండి? ఇదిగో కాస్త అమ్మకి నచ్చ చెప్పి. ఆవిడికి నచ్చ చెప్పలేకపోతే? నేను చెప్తాను కదా. ఆవిడ ఒప్పుకోకపోతే? అరే, నేను ఒప్పిస్తానంటున్నానా? ఒప్పుకోకపోతే వద్దంటారు అంతేగా? అది కాదు నీలిమా. మీ సరసాలు ఇప్పుడు కాదండి, ముందు విషయం చెప్పండి. కోపంలో ఎంత ముద్దుగా ఉన్నావో. నేనేం ముద్దుగా లేను, నాతో మాట్లాడకండి. ఈ విషయం మీ అమ్మగారి ఇష్టమో నా ఇష్టమో తెలియాలి, అంతే. అమ్మా, ఏంటమ్మా, నా మీద కోపమా? నేను నీ కన్న తల్లినా, సవత్ తల్లినా? అదే మాటమ్మా. ప్రేమున్నమ్మ కొడుకు చెడు తలపెడుతుందా? అసలు దానికి బుద్ధి ఉందా? దానికి బుద్ధుంటే ఇంత గోలెందుకు? వెధవ ప్రమోషన్ నీకంటే గొప్పది కాదమ్మా. మరింకే, ఆ ప్రమోషన్ వద్దని ఆఫీసులో చెప్పేసి. నేను చెప్తున్నాగా, నా మాట విను. ఏమిటో ఆలోచిస్తున్నావు? రేపెళ్ళి ఆ ప్రమోషన్ వద్దని చెప్పాయి, ఓ తల్లిని పొదిలిపోతుంది. అది కాదమ్మా, ఇంకా 4 రోజులు టైం ఉంది, తీరిక ఆలోచించుకోవచ్చు. నేను ఇప్పుడే చెప్తున్నాను, 4 రోజులైనా సరే, ఏడాదైనా సరే, నేను చెప్పేది ఇంతే, జరిగేదంతే. ఎక్కడికి అర్జెంటు? నేను ఇంకా మాట్లాడుతూనే ఉన్నాను. ఏట్లోకి. సార్,
ఇది పగలని ఈడు రాత్రి నేను పందెం వేసుకున్నాం మీరే చెప్పండి సార్. సరే నేనే ఊరికి కొత్త నన్ను అడిగితే నేనేం చెప్తారా కొత్తట శిష పాపం మేం కనుక్కొని నీకు కూడా చెబుదాం బ్రదర్. ఓకే ఆ, చెప్పండి సార్. గుడ్ నైట్ బావా దా ఎన్నాళ్ళకి నా దారికి వచ్చా 1 month 1 bed 2. చిచ్చి నేను తాగను. అరే ముందొచ్చినప్పుడు నేను చిచ్చి నేను తాగనే మందుకొచ్చి ముంత దాల్చడేటి బావా కానీ హలో ఇక్కడ అలవాటు వాళ్ళకే లేదు మళ్ళీ కొత్త వాళ్ళకి ఎందుకు బాస్ ఎక్స్క్యూజ్ మీ మంచి ప్రమోషన్ కొట్టేశావు హ్యాపీగా ఇంటికి వెళ్ళా ఇప్పుడు ఇలా వచ్చాయండి బావా టైం 8 అయింది వీడు ఇంకా రాలేదే పద్మ ఆయన ఇంకా రాలేదే ఎక్కడికి వెళ్ళుంటారు తంతే కళ్ళు ముంతలో పడ్డట్టు ఎంత లక్కీ ఫీల్ బావు నువ్వు నా మాట విని ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపో మీ అమ్మ ఇక్కడ నీతో మీ ఆవిడ అక్కడ ఇక నో చిక్కు నో చింతాస్ నో చీకూసాడు సార్ బోల్డ్ ఉన్నాయి నువ్వు వెళ్ళరా నా మాట విను బావా అమ్మ నుంచి విడిపోమంటావా? నా వల్ల కాదు. నా పిచ్చి పిచ్చి బావా అత్తకోళ్ళ మధ్య పడి పచ్చలేపే మగాళ్లకు ఉద్యోగిచ్చే వరమే ఈ ట్రాన్స్ఫర్లు విడిపోకుండా విడిపోవటానికి ది బెస్ట్ అన్నమాట బావా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు నీకు నేను తాటి గీత లేదా కళ్ళు గీత గురించి బోధిస్తాను తాగేసిన సుఖరూపవంతు పైకి చూస్తే ఏముంటుంది బాబాయ్, మేడం ఎప్పుడుతుంది అంతే. బాబాయ్ మనిషి అనేవాడికి మనసు ఉంటమే తప్పు. నన్ను చూడు, నాకంటే మీ అమ్మకి వ్యవహార జ్ఞానం ఎక్కువ అని తెలుసుకున్నాను అంతే. ఆవిడేం చెప్తే అది ఒప్పేసుకుంటాను అంతే. నో రిస్క్. తల్లే పెళ్ళామా, తల్లి ఒళ్ళో పడుకోబెట్టుకుని ముద్ద పెడుతుంది, పెళ్ళాం పక్కన పడుకుని ముద్దు పెడుతుంది. ఏది కావాలంటే ఎవరి ఆన్సర్ వాడిది. కానీ దానికో ఆన్సర్ ఉండాలి బాబాయ్, అంతేగాని అర్ధరాత్రుల దాకా బయట తిరగడం మంచిది కాదు, జలుబు చేస్తుంది. తమాషాగా చెప్పడం కాదురా, సీరియసే. కానీ ఈ కాలంలో సీరియస్ గా చెప్తే ఎవరు వింటలేదురా బాబాయ్. ఏం డిసైడ్ చేసుకున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు అస్సాంకి? వెళ్ళడం లేదు సార్. వెళ్ళటం లేదా? ప్రమోషన్ కావాలి కానీ ట్రాన్స్ఫర్ వద్దంటే కుదరదు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎలాగయ్యా బాబు? అవ్వ కావాలా బువ్వ కావాలా? బువ్వ కావాలి అంతేనా? కాదు సార్, నాకు అమ్మే కావాలి. ఏంటి సార్, ఐఎమ్ డిక్లైనింగ్ దిస్ ప్రమోషన్. నాకు ప్రమోషన్ అక్కర్లేదు సార్. చంద్రశేఖర్, నీకేమైనా పిచ్చా? నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నానా ఎన్నాళ్ళు? కొన్ని విషయాలు ఆలోచించడానికి తెలివి కన్నా మనసు ముఖ్యం సార్. అంటే మనసుకు బుద్ధి ఉండదన్నమాట. లేకపోతే లేకపోయింది, నువ్వు నా కళ్ళ ముందు ఉంటావు, అది చాలు. ఇప్పుడు అదేమంటుందో ఏంటో, దాన్ని కూడా చెప్పొస్తాను. ఒరేయ్, అది కోపంలో ఏమన్నంటే పట్టించుకోకు, ఏం మాట్లాడకు. అత్తమ్మా, నేను మాట చెప్పనా? అదేంటి బాబు, నువ్వు ఏంటి అల్లుడివి, చెప్పు. అమ్మకు బిడ్డ మీద ప్రేమ ఉంటాను నిజం, కానీ బిడ్డని ముందుకెళ్ళనివ్వకుండా కన్నపేగు అడ్డుపడకూడదు అత్తమ్మా. చిన్నవాడిని, ఏమైనా తప్పుగానుంటే క్షమించండి. ఏమండి, అల్లుడు కూడా అటు అనిపోతున్నాడేమిటి? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు, నువ్వేం చేస్తే అది కరెక్ట్ అనుకోవడం తప్ప. ఏంటి పద్మ వీళ్ళంతా నేనేది తప్పు చేసినట్టు? మీ దగ్గర మంచి చెడు నేర్చుకోవడానికి వచ్చాను. మీ పనిలో తప్పప్పులు నేను ఎలా చెప్పగలనంటే, కుంకుమ పువ్వు కలిపాను, మీరు మళ్ళీ కలపకండి. అసలు వీళ్ళందరినీ అడగడం నాది పొరపాటు. ఎవరేమనుకుంటే నాకేంటి? నా కోడలు నా మాట వింటుంది. విన్ను విన్ను చచ్చిన విన్ను. నీలు, ఏంటి మొండితనం? అవును, కట్టుకున్నవాడు పెద్ద హోదాలో ఉండాలనుకోవడం మొండితనం, ఉండండి అని చెప్పడం మొండితనం. నేను మొండిదాన్ని చాలా.
అదే మొండితనంతో చెప్తున్నానండి. మీ అమ్మ మీద ఎంత ప్రేమైనా ఉండనివ్వండి, నేను వదలట్లేదు. కానీ అది చూపించుకోవడానికి ఇది కాదండి పద్ధతి. వద్దు అని నేను చెప్పిన తర్వాత మీ మంచి కూడా చెప్పిన మాటకి ఇంత విలువ లేకపోయాక ఇంకా నేనెందుకండి ఇంట్లో? వదలండి. పాలు తాగమ్మా. నిన్న కూడా తాగలేదు. కుంకుమ పువ్వు వేసి తెచ్చాను. అక్కర్లేదు. ఎర్రగా బుర్రగా పుట్టి రేపు వాడు అడుక్కుంటుంటే ఎవరు ముద్ద కూడా పెట్టు. ఆఫీసర్ కాని తండ్రికి అందమైన బిడ్డ ఎందుకులేండి? అమలా, జరిగింది సరిగిపోయింది. అంతగా ఏమైపోలేదు. ప్రమోషన్ కావాలని రేపు మళ్ళీ ఆఫీసులో చెప్పొచ్చు. నా మాట విను. నన్ను ముట్టుకోవద్దు. మీ అతి ప్రేమని భరించే శక్తి నాకు లేదు. చెప్పండి మీ అబ్బాయికి, ఆయన ప్రమోషన్ తీసుకుంటేనే నేను ఆయన భార్యని, ఈ ఇంటి కోడల్ని. లేకపోతే మీ మాట విని మంచి కోడల్ని తెచ్చుకోండి. నేను ఇంట్లో ఉండను. మీకు అమ్మ మాట కావాలా, పెళ్ళం తోడు కావాలా, మీరే తెలుసుకోండి. మీరేం చెప్పినా నేను మాత్రం మీదాన్నేనండి. నీలు, నా మాట విను. నీలు ప్లీజ్. ఏమిటో దాన్ని బతిలాడేది? అంత ఆవిడ చెప్పినట్టు వినాలా? వినకుంటూ వెళ్ళిపోతుందా? వెళ్ళని ఎక్కడికి వెళ్తుంది? చెక్క కుదిరితే 4 రోజులు మళ్ళీ ఇక్కడికే వస్తుంది. తొందరపడకమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అన్న మాట నిలబెట్టుకుంటాను. మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. చిన్నపిల్ల పోనీలేని చూస్తుంటే నెత్తికెక్కుతోంది. ఇంటికి వెళ్తారని కొత్త బెదిరింపు ఒకటి. ఇదిగో, నువ్వు వెళ్ళిపోతే ఈ ఇంట్లో ఎవ్వరికేం లోటు రాదు. నువ్వు రాకముందు కూడా ఈ ఇంట్లో అందరం బ్రతికే ఉన్నావమ్మా. అవునులేండి, నేను వెళ్తే మీకేం లోటు? మీ మాట వినే మంచి కోడలు ఇంట్లోనే ఉందిగా. అందుకేగా నేను వెళ్తాననగానే అదే మంచిదన్నట్టు వెళ్ళు వెళ్ళు అని తరిమేస్తున్నారు. హాయిగా ఉండండి, హాయిగా చేసుకోండి. మీరు మీ మాట వినే కోడలు, నేనే మీ మధ్యలోకి రాను. విన్నారా? అది ఎంత మాటను వెళ్తుందో విన్నారా? నా మనసులో అటువంటి ఆలోచన ఉందా? మీకు తెలీదా? ఇదిగో, మొండితనం నీకే కాదే, నువ్వు పుట్టక ముందు నుంచి నాకు కూడా ఉంది. నిజం చేసి చూపిస్తా. నువ్వు అన్న మాట నిజం చేసి చూపిస్తానే. దీని పెళ్లి చేసి చూపిస్తానండి, చేసి చూపిస్తాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.